ఇప్పుడైతే మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకైతే సూర్యుడు వెళ్ళలేదు. వర్షం అయితే పడుతుంది. ఇక్కడ సౌదీలో వర్షం అయితే పడుతుంది. అయితే వర్షం పడుతుంది కానీ సౌండ్ వింటున్నారొచ్చు, సౌండ్ వస్తుంది. ఏదైతే మేడం నాకు నిన్న ఇచ్చారు మేడం వాళ్ళు, నా ఫోన్ కొద్దిగా స్ట్రక్ అవుతుంది పని చేస్తలేదంటే మా మేడం వాళ్ళైతే ఐఫోన్ ఇచ్చారు. ఐఫోన్ XR, iPhone 10 అంటారు కదా, అదైతే ఇచ్చారు. ఇప్పుడు యూజ్ చేస్తున్నా. నిన్న ఇచ్చారు, అన్నీ అప్డేట్ చేసిన. ఎట్లా ఉంటారు సౌదీ వాళ్ళు, నచ్చితే ఇస్తారు. నేను అడిగినుండే ఫోన్ నాకు వర్క్ చేస్తలేదు అంటే, సరే నా దగ్గర ఒకటి ఉంది దాన్ని చేయించి ఇస్తా అని చెప్పారు. నాకు తెలిసి పగిలిపోయిన ఉండేనా మరి ఏంటో తెలియదు కానీ అప్డేట్ చేసి అయితే ఇచ్చారు. నేనైతే దీన్ని రీసెట్ కొట్టేసిన. రీసెట్ కొట్టి అయితే యూజ్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే ఇంక ఇందులో అయితే సిమ్ వేసుకోలేను, కొత్త సిమ్ కొని దీన్ని ఇంక వేసుకుందాం. ఇప్పుడైతే పోవాలా మేడంని పికప్ చేసుకోవడానికి. మేడం అయితే మదర్సాల ఉంది. బయట అయితే వర్షం అయితే వస్తుంది. మార్నింగ్ నుంచి ఇట్లానే ఉంది, వర్షం వస్తుంది పోతుంది. ఇప్పుడైతే కొద్దిగా పెరిగింది వర్షం. చూద్దాం ఏమన్నదో మళ్ళీ. చాలానే పడుతుంది. చాలా రోజుల తర్వాత ఇట్లా వర్షం అయితే రియాద్లో అయితే వర్షం పడుతుంది. మా ఏరియాలో అయితే తక్కువ పడుతుండే. రియాద్ మెయిన్ సెంటర్ పాయింట్లో అయితే బాగా పడుతుండే వర్షం. ఇప్పుడు ఈడ కూడా మంచిగానే పడుతుంది. ఈరోజు అయితే 12 అప్డేట్ ప్రకారం అయితే నిన్న ఇచ్చిండు 11 నుంచి 1 వరకు అయితే వర్షం ఉంటుందని. చూద్దాం ఏందో మరి, మన రూమ్లోకి వాటర్ వస్తాయా ఏందో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డుకు ఆనించే ఉంది, చూస్తున్నారు కదా, మొత్తం అయితే తడుస్తుంది. ఒకవేళ లోపలికి వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన బ్యాగులు, బట్టలు, షూ అన్నీ అయితే కిందనే ఉన్నాయి, బెడ్ కింద. వెయిట్ చేద్దాం, ఏం చేద్దాం. మేడంని కూడా పోయి పికప్ చేసుకోవాలా 12:20కి. మేడం కూడా చెప్పింది 12:20కి రమ్మని. వర్షం అయితే పడుతుంది. చూద్దాం మేడం ఎట్లా బయటికి ఎట్లా వస్తారో, తడుచుకుంటూ వస్తారో తెలియదు. మనం కూడా రైట్ చేద్దాం. రైస్ అయితే చేసేసిన ఈరోజు ఎందుకంటే అక్బర్ అన్న డ్యూటీకి పోయినా కాబట్టి. నైట్ అయితే మటర్ పనీర్ చేసుకున్నాం. ఇప్పుడైతే అన్న డ్యూటీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే మనం రైస్ తీసుకొని పోయి ఆడ తినేద్దాం, మళ్ళీ కలుద్దాం. వర్షం అయితే బాగానే పడుతుంది. చూడొచ్చు కాలువలు వెళ్తున్నాయి ఇప్పుడే. మన దగ్గర ఇంత వర్షం పడితే కాలువలు వెళ్ళాయి. కాకపోతే ఇప్పుడు జాగ్రత్త నడుపుకోవాలి. బండి అయితే చాలా స్కిడ్ అవుతాయి, టైర్లు కొద్దిగా స్కిడ్ అవుతున్నాయి. అందుకోసం కొద్దిగా జాగ్రత్త చూసుకొని నడపాలి వర్షాలు పడ్డప్పుడు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు స్మూత్ ఉంటాయి కాబట్టి చూసుకొని నడుపుకోవాలి. టర్నింగ్ల దగ్గర, యూటర్న్లు కొట్టేటప్పుడు, లెఫ్ట్ రైట్ టర్నింగ్లు కొట్టేటప్పుడు జాగ్రత్త క్లీన్ ఉంటాయి. అందుకోసమే ఏమంటారు, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొద్దిగా చూసుకుని నడుపుకోవాలి. సౌదీలో అంటే రోడ్లు మొత్తం పాలిష్ కొట్టినట్టు స్మూత్ ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసుకొని నడుపుకుంటే మంచిది. రోడ్లు అయితే నిండిపోయినాయి వర్షం నీళ్ళతోని. చూపిస్తా చూడండి, నీళ్ళతో నిండిపోయింది. ఎట్లా వెళ్తారో తెలియదు. ఇప్పుడైతే ఇవన్నీ ఉన్న బండి అంతే మొత్తం అయితే ఖరాబ్ అయినట్టే. డ్రైవర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడైతే డ్యూటీ ఏమో కానీ కార్లు గడగబడుతుంది. వర్షం పడ్డప్పుడల్లా మొత్తం గలీజ్ అయిపోతాయి. అందుకోసం ఇక్కడ చూపిస్తాం. పెట్టుకోనికి కూడా ప్లేస్ లేదు. పోయి మనకి ఇటే పోవాలి కాబట్టి లారీ వస్తుంది వెనకాల. లారీ వస్తుంది, మనం యూటర్న్ నుంచి యూటర్న్ కొట్టుకొని వచ్చి వీళ్ళు వెనకైతే పెడదాం. స్కూళ్ళ దగ్గర ఎప్పుడైతే రోడ్లు అయితే జామ్ ఉంటాయి చూసుకొని నడుపుకోవాలో. పిల్లలు కూడా అటు ఇటు ఉరుకుతూ ఉంటారు. లేకుంటే అది నడుపుడేమో కానీ తర్వాత మనం జైల్లో చిప్ప కూడా తినాల్సిందే. లేకుంటే చూడకుండా ఇట్లా అడ్డం నడిపినాం అనుకో, చూసుకొని వెనక ముందు ఆలోచించుకుంటూ నడుపుకోవాలి. 20 నిమిషాల వర్షానికి చూడొచ్చు ఎంత పెద్ద కాలువలాగా పాడుతున్నది. వాటర్ అయితే బాగా చూడండి మీరు. ఇప్పుడైతే ఎండ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ మార్నింగ్ నుంచి ఎండ కూడా వెళ్ళలే. వర్షం వచ్చింది, పోయింది, ఎండ కూడా వెళ్ళింది. ఇది విచిత్రంగా ఉంది వాతావరణం. ఇప్పుడైతే పోతున్న రూమ్కి మేడంని డ్రాప్ చేసేసిన. అయిపోయింది డ్రాప్ చేసి
ఇప్పుడు లంచ్ చేయాలి. అక్బర్ అన్న కోసం వెయిట్ చేసి లంచ్ చేసి పోయి మళ్ళీ పడుకోవాలి. ఇప్పుడైతే రాదు, సాయంత్రం వరకు అయితే డ్యూటీ రాదు. ఒకవేళ అమ్మాయి అయితే కాలేజ్ పోలేదు, అమ్మాయి ఏమైనా డ్యూటీ వస్తే రావచ్చు. మళ్ళీ మీట్ అయితే తీసుకునికి వచ్చిన. ఇప్పుడు మేడం వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసిండు, వాళ్ళ నాన్న వాళ్ళకి ఇచ్చేసి రమ్మని తీసుకున్నందుకు వచ్చిన. 7 కిలోలు ఆర్డర్ ఇచ్చిండు. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇక్కడ తీసుకుని కటింగ్ అయితే నడుస్తుంది. ఇది ఒంటె మీట్. కటింగ్ అయితే తీసుకొని అయితే మటన్ అయితే ఇచ్చేసిన. ఎప్పుడైతే పోతున్నా చాలా వర్షం పడుతుంది. నాకైతే ఈ ఒక వైపర్ ఖరాబ్ ఉంది, అదైతే సపోర్ట్ చేస్తుంది, కొద్దిగా క్లీన్ మంచిగా చేస్తలేదు. రేపు చెప్పి దాన్ని క్లియర్ తీపియాలో కొత్త తీపియాలో చెప్పాలి మా కపిల్ వాళ్ళ అబ్బాయి. ఇప్పుడైతే పోదాం. చూడండి, వర్షం అయితే బాగానే పడుతుంది, ఏర్పడతలేదు కానీ ఎట్లా ఏర్పడతాం. చూడండి, రోడ్ అయితే కనిపిస్తుంది. పర్లేదు, బాగానే వర్షం. ఇప్పుడైతే పోదాం రూమ్కి తొందరగా. మేడం కూడా కాల్ వచ్చే అవకాశం ఉంది. బాయ్, మళ్ళీ వస్తాం. వెల్కమ్ బ్యాక్ గైస్. అప్పుడైతే మటన్ అయితే ఇచ్చేసి ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు మేడం వాళ్ళ అబ్బాయి అయితే మక్సలకు పోయినుండే, వాడి బట్టలు ఇచ్చినుండే. ఇప్పుడైతే తీసుకొని పోతున్నా. ఇప్పుడైతే పోదాం ఇచ్చేసి. మేడం వాళ్ళ అమ్మాయి అయితే పక్క ఇంట్లో, మేడం అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాడ ఉంది, అక్కడ నుంచి డ్రాప్ చేసేస్తే అయిపోతుంది ఈరోజు. వీడియోని ఎక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.